ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలో క్రిస్మస్ను గురించినటువంటి ఒక సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2000 సంవత్సరాల క్రితట కన్యమరియా గర్భమున జన్మించి 30 సంవత్సరముల వరకు కుటుంబ భారాన్ని మోసి 3.5 సంవత్సరాలు ఈ లోకానికి పంపబడిన పనిలో నిమగ్నమై ఉన్న వాడుగా యేసును మనము చూస్తాము. యూదులు కక్షగట్టి 2 దొంగల మధ్యలో సిలువ వేశారు. ఈ 2000 సంవత్సరాలలో ఎందరో రాజులు, సైంటిస్టులు పుట్టారు, చనిపోయారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. అరిస్టాటిల్, సోక్రటీస్ లాంటి తత్వవేత్తలు, రవిహస్తమించని రాజ్యాలను స్థాపించినటువంటి అలెగ్జాండర్ లాంటి గొప్ప చక్రవర్తులు జన్మించారు. అయితే వీరందరూ చూపిన ప్రభావం కంటే కూడా క్రీస్తు ప్రభావము నేటికి కూడా అందరి జీవితాల మీద కూడా ఉంటున్నది. నేటికి కూడా ఎక్కడో గుర్తింపు లేని ఊరిలో పుట్టి విలువలేనటువంటి ప్రాంతంలో పెరిగిన ఆయన ఎందరో జీవితములలో వెలుగును నింపుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? పైన చరిత్రను తిరగరాసినటువంటి వారందరిలో క్రీస్తు ఒక్కడు కాదు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి స్వమహిమను కోరుకుంటూ ఉన్నారు. గొప్పవారు కావాలని కాంక్షిస్తూ ఉన్నారు. అందరి చేత కీర్తింపబడాలి అనుకుంటున్నారు. కానీ వారందరి జీవితంలో అర్ధాంతరంగానే ముగిసిపోతున్నాయి. మైకేల్ జాక్సన్, ఆయన ప్రపంచం ఇచ్చినటువంటి గొప్ప డాన్సర్. హిట్లర్, భయానికి నేనంటే భయం, నాకంటే ధైర్యవంతుడు ఎవరూ లేరు అని ప్రగల్భాలు పలికినటువంటి హిట్లర్ భీతితో భయంతో కాల్చుకుని చనిపోయాడు. మెర్లిన్ మన్రాయ్ ప్రపంచంలోనే ఎంతో అందమైనటువంటి లేడీగా పేరు పొందినటువంటిది. అమెరికాలోనే 3 అధ్యక్షులు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమె చివరికి 1962వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నది. కానీ క్రీస్తు వారికి లాంటి వాడు కాదు. ఆయన స్వమహిమను వెదుకుటకు పుట్టలేదు. కానీ పౌలు చెప్పినట్లుగా తన మహిమను విడిచిపెట్టి మానవ శరీరమును దాల్చి ఈ లోకమునకు దిగి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన తన మహిమతో మనల్ని మహిమపరచాలని. ఈ క్రిస్మస్లో నీ జీవితాన్ని మహిమకరంగా మార్చగలిగినటువంటి క్రీస్తును నీవు చేరి నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆరాధించగలిగితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ రీతిగా మన జీవితములను యేసుకు సమర్పించుకుందాం. నిజమైనటువంటి క్రిస్మస్ని మనందరము కూడా మన జీవితాలలో సెలబ్రేట్ చేసుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను క్రిస్మస్ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోష సమాధానములను గ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.